ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. దేవుని యొక్క వాక్యములో నుండి ఈనాటి ధ్యానం కొరకు, దేవుని యొక్క వాక్యములో నుండి ఈనాటి ధ్యానం కొరకై ఒక వాక్య భాగమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం. ప్రియులారా, 15-16 వచనాలు మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు, ఎలాగంట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి చేతులు ఎత్తండి. యేసయ్యా నాతో మాట్లాడమని అడుగుదామా? యేసయ్యా, కొంచెం దగ్గరగా, యేసయ్యా ఇంకొంచెం దగ్గరగా, యేసయ్యా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, వాక్యపు వెలుగులో నన్ను సరిచేయండి, నీ దాసుని మరుగు చేసి మీ నోటి బోరగా వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వచన భాగం మనకు చాలా పరిచయమైన లేఖనమే. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడనయ్యున్నటువంటి ఆలోచనలు మనం జాగ్రత్తగా వినేవారముగుందాం. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘమునకు వ్రాస్తూ, పత్రికను వ్రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన, చాలా విశేషకరమైనటువంటి మాటలు ఆ సంఘానికి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే, దినములు చెడ్డవి, దినములు మంచివి కాదు, దినములు చాలా భయంకరమైన దినములుగా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రియులారా, ఈ దినాలు అపాయకరమైనవిగా, దుర్దినాలుగా కనబడుతున్నవి గనుక, అందుకనే భక్తుడు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వద్దు. మీరు సమయమును ఏం చేసుకోమంటున్నాడు? సద్వినియోగము చేసుకో. దినములు చెడ్డవి, అపాయకరమైన దినాలు కాబట్టి నీవు సమయమును ఏమండి అశ్రద్ధ చేయక, నిర్లక్ష్యము చేయక, సమయమును వృధాగా పోనివ్వక నీవేం చేయాలంటే, ఇదిగో సద్వినియోగము చేసుకో. సద్వినియోగం చేసుకోమంటే అర్థం ఏమిటి? ఏమండి, సద్వినియోగము చేసుకో. సమయమును వ్యర్థపరచకుండా, సమయమును ఇదిగో ప్రియులారా ఇంకా సమయముంది, అవకాశముంది అని చెప్పి నిర్లక్ష్య
ధోరణలో ఉండకుండా నీవేం చేయాలంటే ఏమండి, సద్వినియోగము చేసుకోవాలి. వాస్తవానికి ఒక వ్యక్తి ప్రయాణము చేస్తున్నాడంటే ఆ ప్రయాణము కొరకు ముందుగా సిద్ధపడి ఉండాలి. ఆ ప్రయాణము కొరకు అన్ని సామాగ్రిని ఇదిగో ప్రియులారా సిద్ధపరచుకొని ఉంచుకోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత మనం సిద్ధపడిన ప్రయోజనం ఏమనుందా? అందుకనే వాక్యములో మనందరికీ తెలిసినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ప్రియులారా, దేవుడు నోవాహుతో మాట్లాడి ఏం చెప్పాడంటే, అయ్యా వాడను సిద్ధపరచు, రానున్నటువంటి దినములలో ఒక భయంకరమైన ప్రచండమైన వర్షము కురియబడి జలప్రళయము రాబోతుంది. కాబట్టి కొంతమందిని కాపాడునట్లుగా, కొంతమంది రక్షింపబడునట్లు ఒక ఓడను సిద్ధపరచమన్నాడు దేవుడు. సిద్ధపరిచాడు. ఆ సమయం రానే వచ్చింది. 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటన చేశాడట. ప్రకటన చేస్తే ఒక్కరికి కూడా ఏమండి శ్రద్ధ పుట్టల, భయపడల, ఆలోచన రాల. ఏమండి, నోవాహు చెప్పుతూనే ఉన్నాడు. నోవాహు మాటను నిర్లక్ష్య ధోరణిలో వారు వింటూనే ఉన్నారు. ఆఖరి పరిధిలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? ప్రియులారా, ఇదిగో వర్షము కురియ ఆరంభింపబడింది. ఆరంభింపబడినప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా లేరు. ఇదిగో వర్షము ఎప్పుడైతే స్టార్ట్ చేయబడిందో ఏమండి, ఆ యొక్క ఓడ తలుపులను దేవుడు ఏం చేశాడంట? క్లోజ్ చేసేసాడు. ఈ ఓడ తలుపు తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? చెప్పాలి. దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉండగా ఇప్పుడు 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు వర్షము కురియ ఆరంభమైంది. ప్రజలకిప్పుడు సెగ తెలుస్తుంది. ఆ నొప్పేంటో, ఆ బాధ ఏమిటో, ఆ ప్రాబ్లం ఏమిటో, ఆ శ్రమ ఏమిటో వారికి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును నీవు వ్యర్థపరచవద్దు. ఏమండి, సమయమును ఏం చేయకూడదు? వ్యర్థపరచకూడదు. సమయమును వ్యర్థపరచితే అది నీ జీవితములో తీరని లోటును మిగిల్చి వేస్తుందండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమండి, సమయమును వ్యర్థపరిస్తే, సమయమును వ్యాయపరచకుంటే, ఇదిగో ప్రియులారా, మన జీవితములో పోయిన సమయము తిరిగి రాదు. తిరిగి వస్తుందా? వస్తుందండి. పోయిన ఆరోగ్యం, పోయిన ఏమండి సమయమంతా తిరిగి తేవాలన్నా కూడా మన వలన కాదు కదా, మన ముత్తాత వలన కూడా కాదు. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇదిగో చాలా మంది ఆలస్యమనుకుంటూ కాలమును వ్యర్థపరచుతూనే తమ జీవితాలు వ్యాయము చేసుకుంటున్నారు. వారి జీవితములో ఆఖరికి చివరాఖరికి చూస్తే వారి జీవితములో ఏమీ కనబడదు. ప్రియులారా, ఏమండి, ఈరోజు చాలా మందిని మనం చూస్తాం.
ఏదైనా పండగొస్తేనో, పబ్బం వస్తేనో, లేకపోతే శుభకార్యం వస్తేనో వాడు అనుకుంటాడు ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎట్లా ఎంజాయ్? అట్లా ఫుల్గా తాగాల. ఫుల్గా తాగితే ఫుల్గా తాగాడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? ఫుల్లుకు దాకా ఏం చేస్తాడు? ఒక పండగ వస్తే, ఇప్పుడు వాస్తవానికి జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దారిద్ర్యం ఏమిటంటే, క్రిస్టమస్ పండగ ఆరంభమైతే చాలు గల్లీల్లో, బజారుల్లో నా స్టారులు పెట్టడానికి కుర్రోళ్ళు ఏర్పాటు చేసి, ఏమండి ఈ స్టారు కట్టడానికి ముందు ఒక డీజే బాక్సులు పెడతారు. డీజే బాక్సులు పెట్టి దాంట్లో వచ్చే పాటలు ఏంటో తెలుసా? ఏమండి ఏం పాటలు? ఈ స్టార్ కడతానంటాడు, పక్కన ఎంతెంత ఒక 4 ఉంటాయి వేసుకుంటానంటాడు, వాడు స్టారు కడతానే ఉంటాడు. దాంట్లో మధ్యలో మిక్సింగ్ ఏంటి? సాంగ్స్. అర్థం కావట్లే ఏమండి? ప్రతి చోట ఈ దారిద్ర్యము ఎక్కువైపోయింది. గమనించండి ప్రియులారా, ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, ఇదిగో ఈ రోజంతా ఫుల్గా త్రాగి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఈడు ఒక హాఫ్ బాటిల్ తాగేలేకే ఎక్కడ ఉంటాడు? ఈడు ఎక్కడ ఉంటాడండి? రాత్రి కరెక్ట్గా సమయం ఎంత అయిందంటే 11 గంటలకి మన ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్నమట్లపూడి దగ్గర రోడ్డు, ఒక క్రాస్ రోడ్డు, మంతినివారిపాలెం నుండి వెళ్ళి ఆ చిన్నమట్లపూడి రోడ్డుకి తిరిగాం. ఆ 11 గంటలకి ఆ టర్నింగ్లో ఒకడు పడిపోయి ఉన్నాడు. ఎందుకు? నేను అనుకున్నాను, రే బాబా ఏదన్నా యాక్సిడెంట్ ఏమన్నా అయిందంటే కాదు, కాలు కదుపుతానే ఉన్నాడు. ఎక్కువైపోయి ఈడు ఎంజాయ్మెంట్ ఏంటి? తాగి కింద పడిపోయి, అది రాతనేది తెలీదు, ఎక్కడనేది తెలీదు, ఏ స్థలములో ఉంటున్నాడన్నటువంటి సంగతి తెలీదు. వాడు పడి, ఇదిగో ప్రియులారా, ఏమండి ఆ పంది పొరిలాడినట్లుగా పొరిలాడితే అదే ఎంజాయ్మెంట్. ఏమండి ఒకసారి మన దారిలో కూడా చూసా, ఆ షెడ్డు దాటిన తర్వాత ఒక మహానుభావుడు పడిపోయాడు. బాయ్ అండి అంటున్నాడు. అర్థం కాల? అది తాగినోడికి సిగ్గు తెలీదు, రోత తెలీదు. ఇదిగో నలుగురు రోత్తారన్న సంగతి కూడా మొత్తం విడిచేసేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు వాక్యము చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, సమయమును పోనివద్దు. పోయిన సమయము, పోయిన కాలము, పోయిన యవ్వన జీవితము, పోగొట్టుకున్న ఆరోగ్యము నీ జీవితములో ఇక మరల తిరిగి రానే రావు. కనుక నీవేం చేయాలంటే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? సమయమును పోనివ్వద్దు. పోనిచ్చావా? సమయమును పోగొట్టుకున్నావా? సమయమును ఇదిగో ప్రియులారా గడిపావా? నీ జీవితములో ఏది ఇదిగో పోగొట్టుకున్నది నీ జీవితములో రానే రాదండి. అదేదైనా సరే. స్తోత్రం చెబుతారు గట్టిగా, దగ్గరగా చెప్పండి. ఏమండి? పోగొట్టుకున్నది తిరిగి రాదు. పాట ఒకటి ఉంది, తిరిగి రాదు, తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. విన్నావా
ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? విన్నావా? ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. హల్లెలూయా. పోయినది ఎప్పటికీ. ఆస్తి పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, పరువు ప్రతిష్ట పోగొట్టుకుంటే అవైనా సరే నీ జీవితంలో తిరిగి పొందవచ్చు. కాదు, పోగొట్టుకున్న సమయము ఎప్పటికీ నీవు చెప్పరే. ఇప్పుడు నాకు ఒక 40 వచ్చినాయి, 20 సంవత్సరాలు కుర్రోడుగా మారాలంటే వైద్య వల్ల ఒకప్పుడు ఎట్టున్నా, ఇప్పుడేమి ఎట్టున్నా. అప్పుడు స్థితి రాబట్టుకోవాలి అంటే రాదు. ఆ యవ్వన బలము, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏ కోచెములో కూడా రానిరావు. నువ్వు కింద పడు పొర్లాడు, తమ్మిని బిమ్మిని చేయాలని చూసిన నీ వలన కాదు. ఏమండి? అందుకనే ఇదిగో సమయమును పోగొట్టుకోవద్దు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ప్రియులారా, సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకుంటూ, ఇదిగో అక్కడ అన్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, అజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? సమయమును పోగొట్టుకుంటాడు. జ్ఞానము లేనివాడు, జ్ఞానహీనుడు, ఇదిగో ప్రియులారా, సమయమును వ్యర్థపరుస్తాడు. ప్రియులారా, ఏమండి? కొంతమంది ఒక విధానానికి ఆలోచన చేస్తే, ఇక్కడ ఏదైనా మంచి త్వరపడి ఏదైనా కార్యం చేయాలి అనుకున్నాం అనుకోండి, బజారుకు పంపిస్తాం. జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? అక్కడ అర్జెంటు పని ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి, నాకు చెప్పిన ఏంటో, నేను తీసుకోవలసిన ఏంటో అని చెప్పి అవి తీసుకొని చెప్పరే సమయానికి చేరుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తెలుసా? మధ్యలో ఒప్పర మీటింగ్లు వేసుకొని పనికి మాలిన కార్యాలన్నీ చేసుకుంటూ ఏమండి కాలయాపన చేస్తాడు. సమయమంతా చెప్పరే సమయమంతా అయిపోతుంది. సమయమంతా గడుపుకొని వస్తాడు. కాబట్టే ఇక్కడ అజ్ఞాని ప్రియులారా, జ్ఞానము లేనటువంటి వాడు, జ్ఞానహీనుడు, బుద్ధి లేనటువంటి వాడు సమయమును వ్యర్థపరుస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడండి? సమయమును సద్వినియోగము చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే బైబిల్లో నేను జ్ఞానుల విషయములలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం. అసలు జ్ఞానులు ఏం చేశారు అంటే, జ్ఞానులు ఎలా ఉంటారు, జ్ఞానుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, 2వ అధ్యాయం 10-11 వచనములను చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి, అమ్మ 9 నుండి చదవండి.
ఇదిగో తూర్పు దేశమున వచ్చి నడచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకొలగా ఆయనకు అర్పించిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బైబిల్లో ప్రియులారా జ్ఞానులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిలో మనం చూడగలిగితే తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తారు, బుద్ధిహీనులు ఏం చేస్తారు అనేదే మన ప్రశ్న. మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట చెప్పరే? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? రెడీ అయ్యారు, దేవునికి దగ్గరికి వెళ్ళాలని రెడీ అయ్యారు, అంతా బాగుంది. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలా? అవసరమైంది. అంతా బాగానే ఉంది, కానీ అవసరకరమైన దానిని తెచ్చుకోవాలా. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే, ఇదిగో ప్రియులారా ఆకాశములో ఇదిగో వింతైనటువంటి నక్షత్రమును చూశారు, పరిశోధన చేశారు. ఆ నక్షత్రము పుట్టుటకు కారణాలు ఎరిగి వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో ఈ నక్షత్రము యొక్క పుట్టుకకు కారణమేదో అని చెప్పి ఎరిగి వీళ్ళు ఏం చేశారంటే పరిశోధన చేశారంట. పరిశోధనలో తేలినటువంటి ఫలితార్థం ఏమిటి అంటే, ఇదిగో ఈ నక్షత్రము పుట్టింది అంటే ఎవరో దేశములో ప్రపంచములో ఒక గొప్పవాడు పుట్టి ఉంటాడు అన్నటువంటి ఆలోచన వీరికి తట్టిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, బుద్ధి లేని వాళ్ళకి ప్రపంచంలో దేశములో ఊరిలో ఏది జరిగినా వాళ్ళకేం పట్టదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరన్నా పని లేని అమ్మలు నలుగురు దొరికారా, వారితో ఉప్పర మీటింగ్ వేసుకున్నామా, భజన చేయుసు భక్త, ఈ భజన కాదు, అది పనికి మాలిన భజన. వీళ్ళకి ఇంకేం పని అకాయ్ మరే కొంతమందికి ఎప్పుడు ఆ చెవులు కొరుక్కుండే పని. ఆమెను కొంచెం లేపండి అమ్మా, చెవులు కొరుక్కుండే పని. కనగాలు ఎప్పుడన్నా వెళ్తే ఒక ఆమె ఉంది, పేరు చెప్పలే ఎందుకంటే వీడియో వెళ్తుందిగా. అయ్యా 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 గొంతే పోయిందేమని అనుకుంటా నేను. కాదు మామూలుగా మాట్లాడేది మధ్యలో అయ్యా రైజులాడాడు అయ్యా అయ్యా. ఎప్పుడెవరో గురించి చెప్పటమే విశేషమే. అర్థం కాల. పనికి మాలిన వ్యవహారాలు చేయమంటే దేవునికి స్తోత్రం. పనికొచ్చే వ్యవహారం ఎవరన్నా చేస్తారా? ఏమండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారు, జ్ఞానవంతులు ఏం చేస్తారంటే తన ఇంటిలో ఏదో ఒక పని లేకపోయినా పని కల్పించుకొని
చెప్పరే, చేస్తారు. పనిలేని వాళ్ళు ఏం చేశారు? ఏమండి, పని లేనోడంట పిలిచి తలగొరికాడంట. అర్థం కాల? అట్లాంటి పనులు మానుకొని ఇప్పటి నుండి చేయవలసిన పనేమిటో చెప్పనా? ఇదిగో ప్రియులారా, జ్ఞానుల వలె ఆలోచన చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ విపత్తు, ఈ జరిగినటువంటి కార్యమునకు ఇదిగో ఏమి కారణములు అని చెప్పి ఈ జ్ఞానులు ఏం చేశారు? పరిశోధించగా ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అని చెప్పి ఎరిగి వీళ్ళు ఏం చేశారంటే తూర్పు దేశము నుండి బయలుదేరి బెత్లెహేము దేశానికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తూర్పు దేశమును విడిచి ఏం చేశారు? బెత్లెహేమునకు వెళ్ళారు. ఏమండి, ఇప్పుడు బెత్లెహేమునకు వీరు ఎక్కడ వారు, ఎచ్చటి వారు అంటే తూర్పు దేశము వారు. ఇదిగో ప్రియులారా, వారు జ్ఞానము కలిగిన వారై ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఆ నిజ దేవుని ఎరిగి ఆయనను చూసి వచ్చుటకు వీళ్ళు ఏం చేశారు చెప్పనా? తమ స్వదేశమును విడచి బెత్లెహేమునకు వెళ్ళారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా వారు తమ స్వదేశమును విడిచిపెట్టారు. పరిశోధన చేసిన తర్వాత ఆ పరిశోధనలో తేలిన ఫలితార్థమును గ్రహించి వీళ్ళు ఏం చేశారంటే తమ దేశమును విడిచిపెట్టి ఏమండి యోదయ ప్రాంతములో బెత్లెహేమును ఊరికి వచ్చారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానులు ఏం చేశారండి? మొట్టమొదటిగా చెప్పాలి, వాళ్ళు చేసిన పని ఏంటి? వారు తమ దేశమును విడిచారా, పట్టుకున్నారా? చెప్పాలి. వారేం చేశారు? తమ స్వదేశమును, తమ ప్రాంతమును, తమ ఇదిగో ప్రియులారా ఉండేటువంటి ఆ దేశమును విడచి దేవుడు యేసు ప్రభువారు ఏమండి జన్మించిన బెత్లెహేమునకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జ్ఞానులైన వారు తమ దేశమును ఏ విధముగా అయితే విడిచారో అలాగే మనమేం చేయాలో చెప్పనా? మనమేం చేయాలి? మన పాపపు బ్రతుకును, పాపిష్టి స్వభావమును ఇదిగో ప్రియులారా పాత రోత ఆ జీవితపు స్థితంతటిని విడచిపెట్టి ప్రభు దగ్గరకు చెప్పండి. ప్రభు దగ్గరికి ఏం చేయాలి? ఉసూరు మొక్కమోడు ఊరు వెళ్దామంటే రెప్పలో వచ్చినోడు రేపు వెళ్దాం. ఇంతకుముందు నా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఏమిటంటే ఒకడంట చేతి వేళ్ల మధ్య కొంచెం గజ్జున్నవాడట. ఏమండి, ఇంకొకడేమో శీవిడి ముక్కోడట, మరొకడేమో ముసురేగలోడు. అంటే ఆ చిన్న చిన్న ఈగలు ఉంటాయి చూడండి, చీకటేగలు. శరీడు ఎక్కడికి వెళ్తాడు? కళ్ళమిటే బాగా పుసి ఎప్పుడు నిద్రపోతాను ఉంటాడు కాబట్టి ఆడు మొక్క నిండా ముసిరేగలు, ఆ చీకటేగలు బుయ్యి అంట ఉంటాయి అంట. ఏమండి, ఆడెట్టిట్టు అనుకోవటం, లేకపోతే అట్ట కొడుతున్నాడు. ఏమండి, సరే వీళ్ళు ముగ్గురు ఒక చాట స్నేహం ఒక చోట చేరారు.
ఒకడి పరిస్థితి ఒకడికి తెలియకూడదు. సిగ్గు, అమ్మో నా కేళ్ల మధ్య గజ్జుంది అనుకుంటే, దురదొస్తుంది అనుకుంటే వాళ్ళిద్దరేమనుకుంటారోనని ఈడన్నాడంటవరే, ఈడికి దురదొస్తుంది, ఈడికి కావాలి. ఒరే మా ఊర్లో ఒకడు గొర్రెపోతు మేపుతున్నాడు రా, దాని కొమ్ములు ఎట్ట పెట్టి ఎట్ట తిరిగి ఎట్ట అన్నాడంట. అయిపోయింది, ఆడి దురద ఆగిపోయింది. ఇప్పుడు ఈ శివుడి ముక్కోడికి శివుడి గారుతుంది. ఏమండి ఈ శివుడు ఎట్ట తుడుచుకోవాలి అన్నామా ఒరి బాబు అనుకుంటారని, ఈడరే అదేం కాదులే కానీ మా ఊర్లో ఒకడు బాణం వేస్తాడరా అని చెప్పి ఇట్ట అన్నాడంట. ఇట్ట అన్నాడు, రెండు దుడుచుకున్నాడు ముక్కులు. ఈడన్నాడంట ఏగల ముసురుతున్నాయిగా, అదంతా వస్తుంది ఇదంతా వస్తుంది అని అన్నాడు. అట్లాగే ఏమండి అట్ట కాకుండా కొంచెం హుషారుగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, జ్ఞానులు మొట్టమొదటిగా తమ దేశమును విడిచిపెట్టారు. అట్లాగే మనము కూడా మన పాతదైన రోత బ్రతుకును, పాపపు జీవితమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు రావాలి. ఏమండి చాలా మంది పాపాన్ని విడిచిపెట్టరు, పాత రోత బ్రతుకును విడిచిపెట్టరు. అందుకనే దేవుడు అంటాడు, దేవుని యొక్క వాక్యములో పౌలు అంటారు, మీరు పాప స్వభావమును, పాతదైన దానిని తీసివేసి నవీన స్వభావమును ధరించుకొనుడి అంటాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపపు స్థితి నుండి విడుదల పరుచుకొని పాపనంతా విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు రావాలి. స్తోత్రం కలుగును గాక. ఏమండి మొట్టమొదటికి ఏం చేశారు? పరిశోధించారు. యేసుక్రీస్తు పుట్టాడని తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా తమ దేశమును విడచి యేసు దగ్గరకు వెళ్ళారు. రెండవది ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారమ్మా? చూడండి, వారు రెండవదిగా ఏం చేశారంటే, ఏమండి చూడండి, అక్కడ మనం చూడగలిగితే ఏమండి వారి తమ స్వదేశమును విడిచారు. రెండవదిగా ఏమండి అక్కడికి వాళ్ళు ఆ ఊరికి, ఆ దేశమునకు వచ్చి ముందుగా రెండవదిగా చేసిన పని ఏంటంటే, ఇదిగో ఆ శిశువును పూజించిరి. ఎవరిని? తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఏమండి ఆయనకు పూజ చేశారు. ఎవరికి పూజ చేశారు చెప్పాలి? చల్లని మరియా మేరీ మాత అంతేనా పాట అది? జగతి మరియా, జగతికి జ్యోతి యేసుని మాట, జనని మరియా చల్లని మాట. ఏమని పూజించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంటే, ప్రియులారా, జ్ఞానులు చేసినటువంటి రెండవ కార్యం ఏమిటంటే, నిజ దేవుడు ఎవరో గుర్తించారు. ఇదిగో వాస్తవమైన దేవునికి వీరేం చేశారంటే పూజ చేశారు. చాలా మంది చెప్తున్నారు ఏమనంటే, యేసయ్యకే జననం ఇచ్చిందంటే ఆమె ఎంత గొప్పదో. ఏమండి ఆమె ఎంత గొప్పదో.
యేసుప్రభు వారిని ఇదిగో ఈ లోకానికి తేవడానికి, ఈ లోకానికి రావడానికి ఇదిగో దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడు అంతవరకు. కానీ ఏమండి మొన్నేనండి ఆడికి వెళ్ళి వచ్చి ఆడికి గొన్నదల ఏం చేశా, ఈ పనికిరాని గొర్రెబొచ్చు లాంటి పనికిరానిది చెప్పరే. కొంచెం పెరిగినాయి అనుకోండి ఆడవాళ్ళు కూడా మరీ దేవునికి స్తోత్రం. ఏమంటే బైబిల్ అంటాడు, స్త్రీకి తలనీలములు తీయుట అవమానకరం అంటాడు. ఏమండి ఒకసారి ఒక ఆయన ఒప్పుకున్నాడంట, మన సంఘ విశ్వాసికే. వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు. ఏమని, నాకు ఈ కార్యం జరిగితే నీ గుడికి వస్తానమ్మా, గుడికి రాగానే దేవునికి స్తోత్రం మా ఆవిడికి బోడుగుండు చేస్తానమ్మా అనుకున్నాడంట. సరే బాగానుంది, ఎట్టాగా వాక్యం చెబుతున్నా క్యాప్ పెట్టుకొని వచ్చింది. క్యాప్ అంటే మామూలు క్యాప్ కాదు, ఇప్పుడు మనం ఆ చలికి తగిలించుకున్నామే మంకీ క్యాపులు, అట్లాంటి 7 దాకా ఉండే దానిలో పెట్టుకొని వచ్చింది. నేనన్నా నేనమ్మా అటు పెట్టుకొచ్చామండి. కాదయ్యా మరి నిన్నయ్యే మొక్కుకున్నాడంట. ఎక్కడ కొనదల. నేనన్నాను సిగ్గేయలే, నీకు సిగ్గెయ్యాలా లేదా? ఏమండి చూడండి, దేవుడే మన అందం కొరకు ఇచ్చాడు ఈ కొద్దిగా, ఈ కొద్దిగా ఈ ఎంటికలు తీసుకెళ్తే డబ్బు ఎవడన్నా కొంచెం బారున్నాయి అనుకో, 100 గ్రాములు అయితే 900 2000 వస్తాయంట. అర్థం కాల? వాడెవడో బాగుపడుతుంది తప్ప నీ ఎంటికలు ఇచ్చినందువలన దేవుడు మహిమ పరచబడడు. తర్వాత ఇటు ఎక్కడో ఉంది నాగపట్నం. ఏమండి ఇప్పుడు ప్రియులారా, యాత్రలు ప్రయాణములు రకరకములైనటువంటి ఖర్చు పెట్టుకొని ఇదిగో వెళుతున్నారు, పనికిరానటువంటి కార్యాలు చేస్తున్నారు. కానీ వీరేం చేశారో చూశారా? జ్ఞానులు ఏం చేశారు? కేవలము యేసు ప్రభు వారిని మాత్రమే, చెప్పండి, యేసు ప్రభు వారిని మాత్రమే పూజించారు. ఏమండి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? యేసు దేవుని యొక్క వాక్యం అంది, ఇదిగో ఏమండి ఆకాశం అందే గాని భూమి అందే కానీ భూమి కింద నీటి అందే గాని ఇదిగో కనబడు ఏ రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, మొక్కకూడదు. ఏమండి క్యాలెండర్లో ఫోటో చూసి కూడా ఈ కనిగిరి ప్రాంతం వెళ్ళినప్పుడు నాకు అన్నయ్య అవుతాడు ఒక ఆయన. ఏమండి శుభ్రంగా స్నానం చేశాడు, మంచి తెల్ల బట్టలు వేసుకున్నాడు, గబా 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 ఆడికి వెళ్ళాడు, బీరువకాడ తలదూకున్నాడు, పక్కకు వచ్చాడు. ఎట్టిట్టు అనుకుని ఎట్టిట్టాను, ఏంటా ఈయన ఏం చేస్తున్నాడు అనుకున్నాను. ఆడికెళ్ళి చూస్తే యేసు ప్రభు బొమ్మ ఉంది. నిన్న చూస్తే నిన్న ఒక పిచ్చొంగరం వాడు పెట్టుకున్నాడు. నిన్న వెళ్ళాం కదా, పిచ్చొంగరం ఏందాబాయి పిచ్చొంగరం పెట్టావన్నా, దాని మీద తాబేటికాయ బుర్ర బొమ్మ ఉంది. అంతలోకి నాకు ఎలగలా ఏందన్నా అది పెట్టావంటే తాబేలు బొమ్మ ఉందిగా, ఏదో ఏంటది ఎట్టన్నా నువ్వు అన్నా, ఏదో దోషం పోవున్నట్లుగా పెడతారులేంటే అది పెట్టుకున్నాడు అన్న. ఆడివిడో చెప్పిన మాటలని ఇది పెట్టుకున్నాడు. పోయిందయ్యా అన్న అన్నాడు. పోయిందయ్యా, దోషం అంతా పోయి ఉండాలి. పెట్టే 4 రోజులకి ఇది శిలుం పెట్టిద్ది, ఇది పిచ్చొంగరం కదా, శిలుం పెట్టిద్ది తీసి పక్కన వేస్తాడు. మళ్ళా
ఏ పని పాట లేనోళ్ళు చెప్పిన మాటలన్నీ విని వ్యర్థమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. గోళ్ల మీద బొమ్మలకో లేకపోతే ప్రియులారా సిలువ కనపడగానేనో ఏదో ఒక విధమైన కార్యములు చేస్తూ ఇదిగో ప్రియులారా పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించేవారు రూపానికి కాదు, రూపానికో పుటోకో బొమ్మకో పూజ చేయడం కాదు. దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో నిజ దేవుని ఆరాధించేవాడు ఆయన ఆత్మ గనుక ఆత్మతోను సత్యముతోను ఆరాధించ. మనుష్య రూపమే ఇంకొక రూపమే పెట్టుకోవద్దు. వాస్తవానికంటే దేవుడు ఇలా ఉంటాడు అనడానికి ఒకే ఒక్క నిదర్శనం ఇదిగో ఆది కాండములు. దేవుడు అంటాడు, మన రూపములు మన పోలికలు నరులను చేయదు. అంటే నరుని పోలిక దేవుడు ఉంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఒక నరునిలాగుంటాడు. నరుని రూపము, నరునికిచ్చిన రూపము ఆయనదేననేటువంటి ఒక గమనములోనికి వచ్చాం గనక ఇప్పుడు నానా రకాలైన చెప్పరే ఫోటోలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు పాఠం ఏంటంటే ఇదిగో జ్ఞానులైన వారు నిజ దేవుని మాత్రమే పూజిస్తారు, ఆరాధిస్తారు. మనం కూడా ఏం చేయాలి? జ్ఞానుల వలె నిజ దేవునికి మాత్రమే చెప్పండి పూజలు చేయాలి, స్తుతులను అర్పించాలి. ఏమండి నేను ఒకసారి రెడ్డచింతల ప్రాంతం వెళ్ళాను. రెడ్డచింతల మన ఏమండి అవన్నీ అక్కడంతా ఏ రెడ్డచింతల మాచర్ల ఇవన్నీ కట్టానన్నమాట. సరే అక్కడికి వెళ్తే రెడ్డచింతల ప్రాంతంలో ఒక పెద్ద గుడి ఉంది, చర్చి. ఏం గుడి అంటే మరియమ్మ తల్లి గుడి. మరియమ్మ తల్లి గుడి. ఆ మరియమ్మ తల్లి అక్కడే నాకు పని పడి అక్కడ ఆగాను. ఆయన చెబుతున్న మాతా పితానే ఏమండి ఇక ఆమె మీదే వాక్యాలు చదువుతూ ఉంటారు. ఇక ఆమెకు మాత్రం ఒక ప్రత్యేకమైన బైబిల్ ఉంది. ఎవరికి? ఏమండి యేసుప్రభు అన్నాడు ఏమనంటే అక్కడికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప మరి ఏ నామమున మీరు వెళ్ళరు. భూలోకంలో నిన్ను రక్షించి పరమునకు చేర్చగలిగిన ఏకైక నామమేది? ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆ నామము తప్ప వేరొక నామము లేదు భూలోకంలో. కాబట్టి నువ్వే నామాన్ని స్మరించినా ఏ జపం చేసినా అర్థం కాల, ఏ జపం చేసినా వీలు కాదు. కాబట్టి ఆ జపం వల్ల ఏ జపం చేయాలి? యేసు జపం తప్ప, యేసు నామ స్మరణ తప్ప, యేసయ్యను పూజించటం తప్ప ఈ లోకంలో ఇంకొక దిక్కు మనకు లేదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏమండి పతోరు చెప్పిన మాటల్లో చేయకూడదు. మనం చేయగలిగిన ప్రతి మంచి పని ఏమిటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామమున పూజలు చేయటమే. జ్ఞానులు అదే చేశారు. ఇప్పుడు మనం కూడా చేయగలిగిన రెండవ కార్యం అదే. మూడవదికి మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా ఆ సమయానికి ముగించాలి గనుక నేను ఈ మాట చెప్తున్నా, గమనించండి. మూడవది ఏం చేశారు వారు? పెట్టెలలో కొంత కానుకలను తెచ్చారు. దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడే ఎలా వెళ్ళకూడదు?
దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు కొత్త చేతులు తెల్లకూడదు. బైబిల్లో మీకు ఇంకొక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ఆ మాట చూపించి ముందుకు వెళ్తాను. ప్రియులారా చూడండి, 16వ అధ్యాయం 17వ చరణం. వారు యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును శక్తి కొలది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏమండి, ఇప్పుడు జ్ఞానులు ఏం చేశారు అంటే, వారు దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, దేవుని దర్శించుటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పెట్లలో కానుక తీసుకెళ్లారంట. కానుకలు తీసుకెళ్ళి ఏం చేశారు? ఆయనకు చెప్పరేమండి, ఆయనకు సమర్పించిరి. ఏమేమి తీసుకెళ్లారు? ఏమేమి తీసుకెళ్లారు? ఈ మాటల్లో 3 అనుభవాలు ఉన్నాయి, మంచి అనుభవాలు. ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోళం. ఈ 3 తీసుకెళ్ళారు. బంగారం అంటే ఒక విలువైన వస్తువు కదా, అవునగా? దేవునికి ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలి? విలువైనదే. అన్నిటికంటే విలువైంది ఏది? అమ్మలారా నా వైపు చూడండి, అన్నిటికంటే విలువైంది ఏంటి? బంగారమా? మంచి ఇదిలోనే ఉంది, కాకపోతే ఒకటే లేదు మా అమ్మాయికి. ఏది? రక్షణ లేదు. గమనించండి, జ్ఞానం బాగానే ఉంది, తలకాయలో గుజ్జు బాగానే ఉంది, కానీ అవసరమైంది మాత్రమే లేదు మా అమ్మకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికంటే విలువైనది మన జీవితం, హృదయం. ఈ విలువైంది దేవునికి ఇవ్వాలి కదా, అవునా? అయితే బంగారము అనేటువంటిది రాజరకమునకు గుర్తుగా ఉంది. అంటే యేసు ప్రభు వారు రాజని, యాజకుడని, ప్రవక్తయని, ప్రియులారా ఇదిగో వారు ఆయనను గూర్చి కానుకలు తెచ్చారు, కానీ వాటిలో ఒక బలమైన ఉద్దేశం ఉంది. సాంబ్రాణి సువాసన కలిగినది. ఏమండి, దేవునికి ఇచ్చేది ఎట్లా ఉండాలి? సువాసన. దేవుడు అనుకుంటుంది కూడా ఏంటో తెలుసా? నీ జీవితం కంపు కొట్టకుండా, మురికి చేత పాడైపోకుండా నీ జీవితం ఎలా ఉండాలంటే అనేకులకు మాదిరిగా సువాసన కలిగినదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది ఏమంటే ఎప్పుడు మురిగబ్బు కొడతానే ఉండాలి. నోరు తెరితే మురికి, మాట వస్తే మురికి, శాస్త్రాలు చూస్తే మురికి, ఏది చూసినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖం కూడా ఎప్పుడు అడవిలో కానీ మృగం చూసినట్టు చూస్తామే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎట్టు పెట్టుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా.
నీ జీవితం దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఈ పాఠము ద్వారా నేర్చుకోవలసిన విషయం ఇదిగో ప్రియులారా, వారు బంగారమునే దేవునికి ఇచ్చారు, విలువైన కానుకిచ్చారు. కానీ ఇదిగో బంగారము కంటే విలువైనది ఏమిటంటే నీ జీవితం. నీ జీవితాన్ని దేవునికి చెప్పాలి, అర్పించాలి. రెండవదిగా ఏమండి, రెండవది ఏంటి? బోళము. బోళము సాంబ్రాణి. సాంబ్రాణి చెప్పలా, సరే సాంబ్రాణి. సాంబ్రాణి అనగా సువాసన కలిగినటువంటి. ఏమండి, నీ జీవితం సువాసనకు ఉందా? నలుగురికి మాదిరిగా ఉందా? ఏందమ్మా ఎప్పుడు వెళ్ళినా ముఖం అట్టు పెట్టుకుంటుంది, అన్నట్టుగా ఉందా? వీడు మనిషా పశువారా అనుకునేటట్టున్నావా? లేకపోతే అరే ఏమున్నా లేకపోయినా వెళ్ళగానే చిరునవ్వుతో చెప్పరే, పెట్టినా పెట్టకపోయినా దేవునికి స్తోత్రం. ముఖాన్ని ఏముండాలి? ఆమదొత్త పెట్టుకున్నట్టు పెట్టుకోకుండా ముఖం ఎట్టుండాలి? కొంచెం పరిమళించాలి, చిగురించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఒక కళా పోషణ ముఖంలో పర్వాలేదులే మంచిగానే మాట్లాడు, పర్వాలేదులే మంచిగానే రిసీవ్ చేసుకున్నారులే అనేటువంటి విధానములోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకనే పాట ఒకటి, పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడే నన్ను నడిపించు చున్నందునే. మన సాక్షి జీవితం ఏమవ్వాలా చెప్పండి? మన సాక్ష్యం ఏమవ్వాలా? పరిమళించాలి. సాంబ్రాణి ఏ విధమైనటువంటి సువాసన కలిగిస్తుందో అటువంటి పరిస్థితిలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, సాంబ్రాణి సువాసన కలిగిన, పరిమళము కలిగినటువంటి ఒక మంచి సాక్ష్య జీవితం కలిగిస్తుంది. ఏమండి, ఇప్పుడు బంగారము దేనికి? రాజరకమునకు గుర్తు. సాంబ్రాణి ఏమండి, యాజకునికి గుర్తు. బోళము ఇట్లా మూడు రకాలైన అనుభవ ప్రవక్తకు గుర్తు. అట్లాగే ఇప్పుడు బంగారము కంటే విలువైనది మన జీవితం. ఏమండి, ఆ విలువైన జీవితం ఏమవ్వాలా చెప్పండి? విలువైన జీవితం ఏమవ్వాలి? పరిమళించాలి. ఏమండి, బోళము అనగా ఏమండి, ఇదిగో యాజకత్వమునకని మామూలుగా చెప్పుకుంటున్నాం. రెండవదిగా విషయం ఏంటంటే, ఈ బోళము వెలిగిచ్చేటువంటిదిగా ఉండాలి. అంటే మన జీవితం అనేకులకు చెప్పండి వెలుగుకరముగా, నువ్వు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే అనేకులు నీ వెలుగులో చెప్పండి, నువ్వే పద్దాక ఆర్పుకుంటూ ఉంటే నువ్వు వెలగాలి. బైబిల్లో వాక్యములో రాయబడినటువంటి మాట ఏమండి, ఇదిగో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అట్లాగే మనం కూడా ఏమవ్వాలా చెప్పండి అమ్మా? ఇప్పుడు మనకి రేపు 24 రాత్రి క్యాండిల్ సర్వీస్ ఉంది. నువ్వు ఒక్కదాని క్యాండిల్ వెలిగించుకొని బిగబట్టుకొని నుంచుంటావా, లేకపోతే అనేకులు వెలిగిస్తావా?
లేదో నా దీపము అని చెప్పి పట్టుకుంటావా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేకుల కుటుంబాల్లో జీవితాలలో వెలుగును నింపెటువంటి దివ్య జ్యోతులుగా మనం ఏం చేయబడాలంటే ప్రకాశింపబడాలి. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, నాకు నేను వెలిగాను, నాకేం బాధ లేదు అనుకుంటే కాదు. ఏమండి, మనము అనేకులను యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాస్తూ మాట్లాడుతాడు. మనం ఇదిగో అనేకులు లోకమునకు వెలుగై ఉన్నాం. మనము లోకమునకు ఉప్పై. వెలుగు, ఉప్పు. ఉప్పేంటి? రుచి. ఇప్పుడు బోళము దేనికి సాదృశ్యం అంటే వెలుగునిచ్చేటువంటి వారి. మనలో ఏ లక్షణాలు ఉండాలి? వారు వెళ్ళారు, దేవుని సన్నిధికి వెళ్ళారు, విలువైన కానుకలు ఇచ్చారు. ఏమిటి అంటే, ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోళమును కానుకలుగా ఆయనకు అర్పించారు. అంటే ఇదిగో అదే ఆయన రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా గుర్తించి వారు కానుకలు ఇచ్చారు. అదే విషయములో మనము చూస్తే బంగారము కంటే విలువైన మన జీవితం దేవునికి ఇవ్వాలి. బంగారం అన్న పోతే సంపాదించుకుంటావు, నీ జీవితం పోతే చెప్పు, కోట్ల రూపాయలు పెట్టినా వస్తుందా? రాదుగా. ఆఫ్టర్ నిద్ర 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 సంగతి, జీవితం సంగతి అక్కడ పక్కన పెడదాం. నిద్ర ఒక్క రాత్రి బాగొట్టుకుంటే కోట్లు పెట్టిన ఆ రోజు రాత్రి వస్తుందా? జ్ఞానమ్మ గారు అనుకున్న బాధ లేదు, కానీ దేవునికి స్తోత్రం, ఆ నిద్రలో ఒక్కసారన్నా ముందుకు పడాలనుకుంటున్నా. మళ్ళా రెండోసారి దేవునికి స్తోత్రం, నిద్రే రాదు. ఒక్కసారి దెబ్బకి తగిలి మాడు బొప్పి కట్టింది అనుకో, అవునా? కళ్ళు తాగినోడు. కానీ కొంతమంది ఏమండి, నిద్ర ఎందుకో మరి దేవునికి స్తోత్రం. ఒకటి, మన జీవితం దేవునికి అర్పించాలి. రెండవదిగా దేవుని కొరకు మనం ఎలా 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 ఉండాలి? పరిమళించాలి. దేవుని కొరకు పరిమళించాలి. పరిమళించటం అంటే సువాసన. మూడవదిగా దేవుని కొరకు మనము వెలగాలి. అర్థం కాలే? వెలగాలి, వెలిగించాలి. నువ్వు వెలగో, ఇంకొకరిని వెలిగితే వెలగనివ్వు. ముందేం చేయాలి? మనము వెలగాలి, అనేకులను ప్రభువు కొరకు వెలిగించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ పని ఎవరిదిలే? అప్పుడు అజ్ఞానులు చేస్తే, ఇప్పుడు జ్ఞానము కలిగిన వారమై మనము కూడా చెయ్యాలి. అదే అసలైన నిజ క్రిస్మస్. అదే చెప్పరే. ఏమండి, నీ జీవితాన్ని దేవుని కొరకు అర్పించి, నీ జీవితాన్ని దేవుని కొరకు ఒక సువాసన కలిగిన పరిమళ వాసన గర్పించి, దేవుని కొరకు నువ్వు దేదీప్యమానంగా వెలుగుతూనే వెలగటమే అనేకుల జీవితాలలో ఉన్న చీకటిని తొలగించి ఆ వెలుగున వారిలో వెలిగింప చేయటమే నిజ క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, నీలో హుషారు ఉండదు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా అయ్యి బాబాయ్. దేవునికి ఉన్న కాసేపు అయినా ఎట్లుండాలి? యుద్ధానికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎట్ట చేయాలి? ఏమండి, నిద్ర వాడు కోసి 4 కోతలు కోసి వెళ్తాడు. దేవునికి స్తోత్రం.
యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎట్టుండాలా? చచ్చిపోయేంతవరకు కూర్చోరు, టక్క 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 టక్కలాడించాలి. అట్టాగే అట్టగాకుండా నేర్పంగా కొన్నారు. ఏమండి, కొనారెళ్తా యుద్ధం చేసామనుకోండి, ఆడు హుషారుగా ఉంటాడు, కసా కస కచ్చిత 4 పోట్లు పొడిచి దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని కొరకు ఇప్పుడు ఏం చేయాలి? మన జీవితమును అర్పించాలి. రెండవదిగా దేవుని కొరకు నీవు పరిమళించాలి. మూడవదిగా దేవుని కొరకు దేదీప్యమానముగా వెలగాలి, అనేకులను వెలిగించాలి. అలాంటి మంచి జీవితాన్ని ఇదిగో జ్ఞానులు కలిగి ఉన్నారు, ఇప్పుడు మనము కూడా కలిగి ఉన్నాం. అనేకులను, లోకాన్ని వెలిగించి ప్రభు కొరకు ఆయుత్తపరుచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలిగించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అట్టి కృపలో ప్రభు మనల్ని నింపునుగాక. అట్టి కృప అభిషేకం బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.